హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. ఓటీఆర్ దీని మీద నేను వీడియో చేసిన తర్వాత చాలామంది కామెంట్స్లలో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. సో చాలామంది మా మొబైల్కి మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఫోన్ చేసినటువంటి వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం జరిగింది. మెసేజ్ చేసినటువంటి వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం కూడా జరిగింది. ఇదే క్రమంలో ఇంకా చాలామంది అవే రకమైనటువంటి డౌట్స్ అడగడం అండ్ ఫైనల్గా ఇంకో 4 రోజులే ఉంది కాబట్టి ఇంకా కూడా ఓటీఆర్ అప్డేట్ చేసుకునేటువంటి వాళ్ళకు మళ్ళొకసారి ఒక అలారమింగ్ మాదిరిగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ చాలామందికి ఉన్నటువంటి కొన్ని డౌట్స్ని కూడా మనం ఇక్కడ క్లారిఫై చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో చాలామంది మరి మన వీడియో కింద కానీ రకరకాల మాధ్యమాల ద్వారా కానీ క్వశ్చన్స్ అడిగింది. దాంట్లో చాలామందికి వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా కూడా సబ్మిట్ అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుంది అని అంటున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీరు సబ్మిట్ బటన్ రాకముందే మీకు ప్రివ్యూ బటన్ వస్తుంది. ఆ ప్రివ్యూ బటన్ ఎందుకు వస్తుంది అని అంటే, మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి ఒక 3 minutes టైం ఉంటుంది. ఆ 3 minutes టైం ఉన్నప్పుడు మీరు ఈ విండోని ఇలాగే పెట్టేసి మీరు రకరకాల విండోస్ ఓపెన్ చేయడం, గూగుల్ ఓపెన్ చేయడం, రకరకాల విండోస్ ఓపెన్ చేస్తే మీరు ఆ 3 minutes ఆ విండో పైన ఉన్నట్టు కాదు, మీరు చెక్ చేసినట్టు కాదు. సో దానివల్ల చాలామందికి ఎర్రర్ వస్తుంది. అండ్ రెండవది ఏంటి అని అంటే, నెట్వర్క్ ప్రాబ్లం ఉండడము, ర్యామ్ ప్రాబ్లం ఉండడం, ఇట్లాంటి వలన జరుగుతుంది. సో సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం హై స్పీడ్ ఉన్నటువంటి ఇంటర్నెట్ దగ్గర మీరు ప్రివ్యూ బటన్ వచ్చినప్పుడు 3 minutes దానిపైననే ఉండండి, వేరే విండో ఓపెన్ చేయకండి, సబ్మిట్ చేయండి. ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. కొన్ని వేల మంది అట్లనే సబ్మిట్ చేయడం అనేది జరిగింది. రెండో క్వశ్చన్, ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ రెండు ఒకటేనా, ఏదైనా ఒకటి అప్లోడ్ చేయొచ్చు అని అన్నారు. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ అయినా బోనఫైడ్ సర్టిఫికేట్ అయినా టెక్నికల్గా వాటి డెఫినేషన్లు వేరున్నా కూడా రెండు ఒకటే. అవి సరిగ్గా ఉన్నాయా లేవా, మీ పేరు, మీ తండ్రి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 కరెక్ట్ ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాలను చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్ లేకపోతే ప్రస్తుతానికి అప్లోడ్ చేయండి. మళ్ళీ వెళ్ళి మీ స్కూల్ దగ్గర ఆ స్పెల్లింగ్స్ అన్నిటిని కూడా సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది ఫైనల్ వెరిఫికేషన్ అప్పుడు చెక్ చేసుకుంటారు. ఒక్కొక్క దగ్గర డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుంది, తండ్రి పేరు తప్పు ఉంటుంది, తల్లి పేరు తప్పు ఉంటుంది, దాంతోపాటుగా భర్త పేరు తప్పు ఉంటుంది, ఊరు తప్పు పడుతుంది, స్కూల్ తప్పు పడుతుంది, క్లాస్ తప్పు పడుతుంది, అకాడమిక్ ఇయర్ తప్పు పడుతుంది. ఇట్లా వద్దు అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని అప్లోడ్ చేయండి. కానీ ఖచ్చితంగా మీరు కరెక్టెడ్ బోనఫైడ్ మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, సార్ నేను 1, 2 చదివాను, 3rd class గ్యాప్ వచ్చింది, మళ్ళీ 4, 5, 6 చదివాను, ఎట్లా అని అంటున్నారు. ఇప్పుడు ఏ క్లాస్ అయితే గ్యాప్ ఉంటుందో దానికి మీరు ఎక్కడైతే 1, 2 చదివారో, లేకపోతే ఎక్కడైతే మీరు నివాసం ఉన్నారో అక్కడ ఆ పర్టికులర్ పీరియడ్కి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ యొక్క ప్రొఫార్మా టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది. ఆ ప్రొఫార్మా ప్రకారమే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆన్లైన్లో ఇచ్చినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ చెల్లదు, మీరు ఆ ప్రొఫార్మా ప్రకారమే తీసుకోవాలి. రెండోది, ఇది పర్మనెంటా తాత్కాలికమని అన్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రొఫార్మా ప్రకారం మీకు 3rd classకి కనుక గ్యాప్ ఉంటే అక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. అది ఎప్పటికైనా పనికొస్తుంది. రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మీరు 3rd classలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నట్టుగా ఒక సర్టిఫికేట్, దాన్ని మీరు ఎంఆర్ఓకు ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత కొంతమంది స్కూల్స్ మూతపడడము, కొన్ని స్కూల్స్ రికగ్నైజ్ లేకుండా పోవడము, కొన్ని స్కూల్స్ వేరే స్కూల్ వాళ్ళు కొనడము, కొన్ని 2-3 స్కూల్స్ కలిపి మర్జ్ కావడం జరిగింది కదా. ఆ సందర్భంలో మీరు ఒకవేళ స్కూల్ లేదు అన్నప్పుడు ఆ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఏ స్కూల్కి అయితే ఈ స్కూల్ని అమ్మేసిరో ఆ ఓనర్స్ దగ్గర ఉంటాయి. లేదా 2 స్కూల్స్ కలిసి మర్జ్ అవుతాయి కదా ఒక కొత్త పేరుతోటి, ఆ స్కూల్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. మీరు లోకల్గా ఈ స్కూల్ ఏమైంది అనేది లోకల్గా కనుక అడిగితే ఆ ఓనర్ గురించి వాకప్ చేస్తే ఖచ్చితంగా ఆ స్కూల్ అమ్మిరా, లేకపోతే వేరే స్కూల్ తోటి మర్జ్ అయిందా, లేకపోతే ఇదే స్కూల్ను పేరు మార్చి వేరే దగ్గర పెట్టారా అనేటటువంటి అంశాలు మీకు ఖచ్చితంగా క్లారిఫై అవుతాయి. సో ఆ పర్టికులర్ స్కూల్కి వెళ్ళి మీరు మీ యొక్క బోనఫైడ్ని తీసుకోవచ్చు. లేదు మొత్తమే స్కూల్ మూసేసి ఏ స్కూల్కి అమ్మలేదు అంటే ఆ రికార్డ్స్ అన్నింటిని కూడా ఆ సంబంధిత మండల ఎంఈఓకు సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో వాళ్ళ దగ్గరికి పోయి ఈ పర్టికులర్ స్కూల్లో నేను చదివాను, ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్లో నేను చదివాను, సో నాకు సర్టిఫికేట్ ఇవ్వు అంటే కూడా వాళ్ళ దగ్గర కనుక రికార్డు ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. ఇవేవి లేవు అని అనుకున్నప్పుడు మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు రెసిడెన్సీని ప్రూవ్ చేసుకోవాలి అని అంటే మరి మీరు ఆ ఊర్లో ఉన్నారా లేదా, మీ ఫాదర్ కనుక ఏమైనా ఉద్యోగం చేసిండా, లేకపోతే మీరు అక్కడి నుండి ఎక్కడికన్నా వలస వెళ్ళిరా, సో మీరు ఆ పర్టికులర్ పీరియడ్లో ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి సో ఊరోళ్ళని కనుక తీసుకపోండి, లేదా మీ దగ్గర ఏమన్నా సర్టిఫికేట్లు ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటే వాటినైనా తీసుకపోండి. బట్ ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నారు అనేటటువంటి అంశం ప్రూవ్ అయితేనే ఎంఆర్ఓ గారు మీకు ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరున్నప్పుడు ఎంఆర్ఓ వేరు, ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ వేరు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని రకరకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ ఎంఆర్ఓను మీరు ఆ పర్టికులర్ ఊరిలోనే ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి. ఓకే, సో అప్పుడున్న మండల్ వేరు, ఇప్పుడున్న మండల్ వేరు. నూతనంగా ఎన్నికైనటువంటి మండలంలోనే మీరు పోయి తీసుకోవాలి. మీ ఊరు ఎక్కడ ఏ మండల్లో అయితే ఉంటుందో ఆ మండలికి వెళ్ళి తీసుకోవాలి. సో అది మీరు
రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవడానికి మరియు బోనఫైడ్ తీసుకోవడానికి ఉన్నటువంటి అంశం. సో మీ స్కూల్ రికగ్నైజ్ లేదు అన్నప్పుడు మీ స్కూల్కి రికగ్నైజేషన్ లేకపోతే అది ప్రైవేట్ స్టడీ అవుతుంది. సో అక్కడ రెగ్యులర్ అండ్ ప్రైవేట్ అని ఉంటుంది మీరు అప్డేట్ చేసేటప్పుడు. అక్కడ మీరు ఒకవేళ మీ స్కూల్కు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి లేదా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి రికగ్నైజేషన్ లేకపోతే అక్కడ మీరు ప్రైవేట్ అని రాయాలి. ప్రైవేట్ అని రాసి అక్కడ మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఓపెన్ స్కూలింగ్లో చదువుకుంటారు, వాళ్ళు కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, చాలామంది అడిగేటటువంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మేము చదివినటువంటి స్కూల్ వేరు, మా ఊరు వేరు అని అనుకున్నప్పుడు మీరు ఏ స్కూల్లో అయితే చదివిరో 1 to 7th, ఆ 1 to 7th మాత్రమే మీ లోకాలిటీని నిర్ధారించడానికి పరిగణిస్తారు. మీరు ఎక్కడ పుట్టారు, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు, మీ ఆధార్ కార్డు మీద ఏ అడ్రస్ ఉన్నది, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఏ అడ్రస్ ఉన్నది అనేటటువంటి అంశంతో లొకాలిటీకి సంబంధం లేదు. మీరు ఎక్కడ చదివారు అనేటటువంటి అంశం మాత్రమే మీ యొక్క లొకాలిటీని, మీ యొక్క జిల్లాను, మీ యొక్క జోన్ను నిర్ధారిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటోడు, కానీ ఆయన చదువుకున్నది మాత్రం కరీంనగర్లో, ఇప్పుడు ఉంటున్నది మాత్రం హైదరాబాద్లో అనుకుందాం. ఇప్పుడు ఆయన లోకల్ ఏమొస్తుంది అని అంటే, ఆయన ఎక్కడ చదువుకున్నాడో అది ఆయన లోకల్ అవుతుంది. మీ ఆధార్ కార్డు మీద అడ్రస్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అడ్రస్, మీరు ఇల్లు ఉన్నటువంటి అడ్రస్, మీ పొలం ఉన్నటువంటి అడ్రస్ తోటి ఇక్కడ సంబంధం లేదు. మీ లోకల్ నిర్ధారించడానికి 1 నుండి 7వ తరగతి వరకు మీరు ఎక్కడ చదివారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంకొక క్వశ్చన్, ఈ 6 సంవత్సరాలు తెలంగాణలో చదివి 1 సంవత్సరం విజయవాడలో చదివి ఇక్కడే నివాసం ఉండి వాళ్ళ 4 fathers కూడా ఇక్కడే ఉండి ఇక్కడే ఇల్లుండి ఇక్కడే ఆధార్ కార్డు ఉంటే లోకల్లా కాదా అని చాలామంది అడిగారు. 1 నుండి 7వ తరగతి లోపల ఏ ఒక్క సంవత్సరం నువ్వు తెలంగాణ కౌతల చదివితే నువ్వు తెలంగాణకు లోకల్ కాదు. ఎనీ ఇయర్ 7 సంవత్సరాల లోపల ఏ ఒక్క సంవత్సరం నువ్వు తెలంగాణ కౌతలు చదివినా యు ఆర్ నాట్ లోకల్ టు ద తెలంగాణ. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, యు బిలాంగ్ టు ద నాన్ లోకల్. ఓకే, తర్వాత అడిగేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా ఈ రెండు కూడా ఇన్కమ్ను బేస్ చేసుకొని జారీ చేసేటటువంటి సర్టిఫికేట్లు. ఇన్కమ్ అనేది ప్రతి ఫినాన్షియల్ ఇయర్కి మారుతుంది. కాబట్టి మీ దగ్గర పాత ఎన్సీఎల్ ఉండొచ్చు, లేదా మీరు ఎగ్జామ్ రాసేటటువంటి నాటికి కొత్త ఎన్సీఎల్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, కొత్తది తీసుకోవాలన్నా మళ్ళీ ఎట్లయినా మారుతుంది కదా అనేటటువంటి డౌట్స్ చాలామందికి వస్తున్నాయి. టీజీపీఎస్ ఎక్కడ కూడా కొత్తది అప్లోడ్ చేయాలని చెప్పలేదు, పాతదాన్ని అప్లోడ్ చేయాలని కూడా చెప్పలేదు. ఎన్సీఎల్ అప్లోడ్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయాలని చెప్పింది. సో మీ దగ్గర పాతదున్నా కొత్తదున్నా ఖచ్చితంగా వెరిఫికేషన్ టైంలో ఎట్లయినా మీరు కొత్త ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకుంటారు, కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్సీఎల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ దాన్ని నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫస్ట్ దాన్ని అప్లోడ్ చేయండి. కొత్తది తీసుకునే వెసులుబాటు ఉంటే ఇంకా మంచిది. సాధ్యం కాదు, లేదు, తీసుకునే అవకాశం లేదు అని అనుకుంటే పాతదైనా మీరు అప్లోడ్ చేయండి. కానీ ఖచ్చితంగా మీరు ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయర్ కింద మీరు రిజర్వేషన్ పొందాలి అంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఈడబ్ల్యూఎస్ అయినా సరే. ఓకే, సో తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓబీసీ సర్టిఫికేట్ కాకుండా స్టేట్లో ఇచ్చినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ను మీరు అప్లోడ్ చేయాలి. ఎందుకంటే దానికి దీనికి తేడా ఉంటుంది, కేటగరైజేషన్లో కూడా తేడా ఉంటుంది కాబట్టి. సో మీ దగ్గర ఏది ఉంటుంది అప్లోడ్ చేయండి. కొత్తది తీసుకునే వెసులుబాటు ఉంటే తీసుకొని అప్లోడ్ చేయండి. ఆ వెసులుబాటు లేదు అనుకుంటే పాతదైనా సరే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఓకే, ఇది ఇన్కమ్ బేస్డ్ కాబట్టి ప్రతి సంవత్సరం మారుతుంటుంది. సో మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటటువంటి క్రమంలో మీరు ఒరిజినల్ ఏది తీసుకుపోతారో ఆ సంవత్సరానికి సంబంధించి అదే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి దీని గురించి పెద్దగా వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఇంకొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆధార్ కార్డులో వాళ్ళ భర్త పేరును మార్చుకోవడం జరిగింది. అయితే అమ్మాయిలు ఎవరైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో వాళ్ళ ఫాదర్ పేరు ఉంటుంది కదా, ఎస్ఎస్సి సర్టిఫికేట్లో వాళ్ళ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్నే బేసిస్గా తీసుకుంటారు. క్యాస్ట్కు, పేరుకు, తండ్రి పేరుకు అన్నిటికీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ప్రామాణికము. సో మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇంటి పేరు మారడం కనుక జరిగితే అది మీకు ఇబ్బంది కలగజేస్తుంది. ఎందుకంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో, మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో వేరే ఇంటి పేరు ఉంటుంది కాబట్టి. తర్వాత ఆధార్ కార్డులో మీరు భర్త పేరు మార్చుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, వెరిఫికేషన్లో కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తండ్రి పేరే ఉంచుకోండి. మీరు భర్త పేరు కావాలి, మీకు పెళ్ళయింది అని నిర్ధారణ కావాలి అని అంటే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ సపరేట్గా తీసుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆన్లైన్లో అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చింది, అది తీసుకోండి. కానీ ఆధార్ కార్డు మీద కానీ తర్వాత సర్టిఫికేట్ల మీద మీ పెళ్ళైన తర్వాత వచ్చేటటువంటి ఇంటి పేరుని యాడ్ చేయకూడదు. మీరు చిన్నప్పటి నుండి ఏ ఇంటి పేరు అయితే ఉందో ఆ ఇంటి పేరునే ఉంచుకోండి. తర్వాత మీ తండ్రి పేరునే ఆధార్ కార్డులో కొనసాగించగలిగితే మీకు ఇబ్బందులు కలగవు. లేదు నేను భర్త పేరు పెట్టుకుంటే నాకు హక్కు లేదనంటే హక్కు ఉంది మీకు, కానీ చాలామందికి ఇన్విజిలేషన్ చేసేటటువంటి వాళ్ళకు ఈ కామన్ సెన్స్ నాలెడ్జ్ ఉండలేవు. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డులో భర్త పేరు ఉండి ఆల్ టికెట్లో మీ ఫాదర్ పేరు వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా వాడు ఇది కాదు అంటున్నాడు. ఇట్లాంటి ఇబ్బందులు కలగొద్దు అని అంటే దీనికే స్టిక్ అని ఉండండి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఓకే, సో దాని తర్వాత
ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్, ఇప్పుడు ఏదైతే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలంటే అమ్మాయిలు ఎక్కడైతే పెళ్ళి అయ్యి మీరు ఉంటున్నారో అక్కడ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ కాబట్టి. ఓకే, సో దాని తర్వాత ఎస్సీలు ఎవరైతే ఉంటారో ఎస్సీలల్లా ఇప్పుడు కేటగరైజేషన్ అయింది కాబట్టి టీజీపీఎస్ ఏమంటుందంటే కొత్త సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి అని అంటుంది. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తగా ఇస్తే అప్లోడ్ చేయండి, ఇవ్వలేదనుకో వేరే ఆప్షన్ ఏం లేదు, ఉన్న సర్టిఫికేట్ని అప్లోడ్ చేయడం. ఓకే, ఖచ్చితంగా కొత్తదే కావాలి అనేటటువంటి ఇండికేషన్ కూడా అక్కడ ఏం చేయలేదు. బట్ టీజీపీఎస్ చెప్తుంది కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అని. ఇప్పుడు దాంట్లో గ్రూప్ 1కు చెందుతారా, మీరు గ్రూప్ 2కి చెందుతారా, గ్రూప్ 3కి చెందుతారా అనేటటువంటి కేటగరైజేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో మాల, మాదిగా ఇట్లా ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్లలో ఈ గ్రూప్స్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ ఇస్తున్నారు. అయితే చాలామందికి మండల్ లెవెల్లో ఎంఆర్ వాళ్ళకి కానీ చాలామందికి కొంత అవగాహన కొరబడింది దీని మీద. కాబట్టి సర్టిఫికేట్ పొందడం అనేది కొంత ఇబ్బంది అవుతుంది. మరి 25th వరకు మనం అప్లోడ్ చేయాలి కదా, ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి అంటే ఉన్న సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం ఎడిట్ కోసం అవకాశం ఇస్తే అప్పుడు కొత్తది అప్లోడ్ చేయొచ్చు. లేనంత మాత్రాన మీరు ఓటీఆర్ నింపకుండా ఉండకూడదు. గాట్ ఇట్. దాని తర్వాత అది వచ్చిన తర్వాత కొత్తది అప్లోడ్ చేసే అవకాశం వస్తుంది మీకు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేకపోతే మళ్ళీ ఒకసారి ఎడిట్కి అవకాశం ఇస్తారు. లేదా మీకు జాబ్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్తారు కదా, సో ఆ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుపోయినా సరిపోతుంది. ఓవరాల్గా మీరు వెరిఫికేషన్లో చూపించేటటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్లే ఫైనల్ అవుతాయి. ఒకవేళ మీరు ఓటీఆర్లో ఏదన్నా తప్పులు అప్లోడ్ చేసినా, తప్పు సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క నిజాయితీ ఇక్కడ ప్రామాణికము. సో వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సార్ ఆ రోజు ఇట్లాంటి పరిస్థితులు ఉండే కాబట్టి ఇట్లా అప్లోడ్ చేయాల్సి వచ్చింది అట్లని చెప్పేసి ఫ్రాడ్ చేయొద్దు. ఓకే, తెలియకుండా చేసి ఇంకేదైనా చేస్తే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం, మొత్తం ఫ్రాడే చేస్తే మాత్రం మనం ఏం చేయలేం. ఓకే, సో ఇట్లా మీరు సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్కి సంబంధించి కొత్తదంటే అప్లోడ్ చేయండి. ఒకవేళ లేదు అని అంటే ఉన్నదాంతో అయినా ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయండి. తర్వాత ఏ చేంజెస్ లేవు, నేను ఓటీఆర్ను ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేయాల్సిన అవసరం ఉందంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అందులో కొన్ని కొత్త క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు తెలంగాణకు చెందిన వల్ల కాదా, మీ దగ్గర ఆర్డీఓ కానీ తర్వాత ఎంఆర్ఓ కానీ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఓకే, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు కరెక్టా కాదా, మీ యొక్క మొబైల్ నెంబర్ను మరి మార్చాలనుకుంటున్నారా లేదనేటటువంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. వాటి కోసమైనా మీరు ఓటీఆర్ను అప్డేట్ చేయాల్సిందే. కొత్త వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే డిఎస్సి వాళ్ళు కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు టీజీపీఎస్సీ నుండి వచ్చేటటువంటి ఏ పరీక్ష రాయాలన్నా మీరు ఖచ్చితంగా ఓటీఆర్ అనేది ఉండాలి. కాబట్టి టీజీపీఎస్సీ నుండి మీరు పరీక్ష రాయాలి అని అనుకుంటే మీరు డిఎస్సి అభ్యర్థులైనా తర్వాత ఎస్ఐపిసి అభ్యర్థులైనా బ్యాంకింగ్ అభ్యర్థులైనా ఎవరైనా సరే టీజీపీఎస్సీ నిర్వహించేటటువంటి పరీక్ష రాయాలి అంటే ఖచ్చితంగా మీరు ఓటీఆర్ను నమోదు చేసుకోవాల్సిందే. దిస్ ఈజ్ గ్యారంటీడ్. ఓకే, నా దగ్గర ఒకటో తరగతికి సంబంధించినటువంటి బోనఫైడ్ లేదు, 2వ తరగతి బోనఫైడ్ లేదు, మిగతా ఉన్నాయి. ఏది లేకున్నా మీరు బోనఫైడ్ తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంటే తీసుకోండి లీగల్గా. ఆ పర్టికులర్ ఇయర్కి మీరు చదవలేదు, బోనఫైడ్ వచ్చే అవకాశం లేదు అనుకున్నప్పుడు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఆ పర్టికులర్ ఇయర్కి తీసుకొని రండి. చాలామంది ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, సార్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ప్రస్తుతం నుండి లాస్ట్ 6 years 7 yearsకి ఇస్తున్నారు అంటే అది పనికిరాదు. టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఒక ప్రొఫార్మా ఉన్నది, ఆ ప్రొఫార్మా తీసుకొని మీరు ఏ క్లాస్లో అయితే గ్యాప్ ఉందో, ఏ క్లాస్లో అయితే మీరు చదవలేదో, ఏ క్లాస్కి అయితే మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఇయర్లో ఉన్నటువంటి పీరియడ్కి మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి మీరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాటికి అది అప్లికేబుల్ కాదు. ఓకే, తర్వాత ఇంకా చాలామంది అడిగేటటువంటి ప్రశ్న, ఇంకా లేదు అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మీరు. అండ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఒకటి, మెమోలలో ఒకటి, ఇట్లా కనుక ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాను నిర్ధారించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదే ఫైనల్. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్కి అనుగుణంగా మిగతా సర్టిఫికేట్లలో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకోండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇస్ ద ఫైనల్. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నటువంటి పేరును కూడా మార్చుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ను కూడా మార్చుకోవచ్చు. ఎప్పుడు అది మీరు కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా వచ్చేటటువంటి ఆర్డర్ ద్వారా మాత్రమే మార్చుకోవాలి. మీరు ఎట్లా పడితే అట్లా మార్చుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఈస్ ద బెంచ్ మార్క్ టు డిసైడ్ యువర్ ఫాదర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఇది. తర్వాత గ్యాప్ వస్తే ఏం చేయాలి సార్, నేను జంప్ చేసినాను అంటారు చాలామంది. ఈ జంప్ చేసినటువంటి వాళ్ళకి ఏం చేయాలనేటువంటి అంశంలో టీజీపీఎస్సీ నుండి అయితే నాకు ఎట్లాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను దాని నుండి మాట్లాడటం లేదు. తర్వాత ఈ ఓటీఆర్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లలో తెలియజేయండి. మళ్ళీ ఒక షార్ట్ వీడియో చేయడమా లేకపోతే మీకు టెక్స్ట్ రూపంలో వాటికి సమాధానం ఇవ్వడం అనేది చేస్తారు. థ్యాంక్ యూ ఆల్.